తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్స్ శాఖ అధికారులపై ఏపీ ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకోగా విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. శ్రీదేవి గత ఏడాది తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి ఏదైతే ఉందో జంతు కొవ్వుల కల్తీ వ్యవహారం అంతా కూడా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి దీంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కూడా నియమించింది. సిట్ తర్వాత తన నివేదికలో నెయ్యి సరఫరా నాణ్యత పరీక్షలు అనుమతుల్లో అధికారుల నిర్లక్ష్యం ఉందని కూడా పేర్కొంది. అయితే ఇప్పుడు దానిపైన సిట్ సిఫారసుల మేరకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ అండ్ బాయిలర్ శాఖలోని ఏదైతే కొందరు అధికారులు శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఆ అధికారుల పైన. దాంతో పాటు ఎందుకంటే నెయ్యి నిల్వలు చేసే ట్యాంకర్లు ఫ్యాక్టరీలకు సంబంధించిన అనుమతులు భద్రతా ప్రమాణాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. వీటికి విచారణ అధికారిగా కూడా ఉమామహేశ్వరరావును, దాంతో పాటు ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ సెక్రటరీ మోహన్ రావును నియమించింది. ఈ విచారణ 3 నెలల్లోనే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పని కూడా ఈ సిఫారసులు అయితే ఉంది. దాంతో పాటు నెయ్యి సరఫరా సమయంలో తప్పనిసరి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు సరిగా జరిగాయా అనే దానిపైన కూడా వీరు ఆరా తీయాల్సి ఉంది. దాంతో పాటు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ లైసెన్సులు ఎలా వచ్చాయి అనే దానిపైన కూడా వీరు ఆరా తీసే అవకాశం ఉంది. దాంతో పాటు అధికారులు తమ బాధ్యతల్లో ఎక్కడన్నా విఫలమయ్యారా, ఈ అంశాలపైన విచారణ అధికారి ఆధారాలు సేకరించి సంబంధిత అధికారులకు వాంగ్మూలం రికార్డులు కూడా చేయనున్నారు. మొత్తంగా ఈ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో కోట్ల మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంది కాబట్టి ఈ అంశం రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేపింది. అందుకే ప్రభుత్వం కూడా సిట్ నివేదిక రాగానే వెంటనే యాక్షన్ తీసుకుంది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. శ్రీదేవి.